ఉంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ జోక్యం కోసం ఎదురు చూపులు. ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే ఈ సంక్షోభం మరిన్ని ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో గ్యాస్ సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టినప్పటికీ అనుకున్నంత ఫలితాలు కనిపించకపోవడం ఆందోళనకరమైంది అంటున్నారు. గ్యాస్ వినియోగం, సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్ర ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితి చక్కబడే అవకాశం లేదని పేర్కొంటున్నారు. కస్టమర్లకు విజ్ఞప్తి. గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయడమైంది కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న వీధి హోటల్స్ కానీ లేదంటే రెస్టారెంట్ కానీ కమర్షియల్గా వాడే ఏవి కూడా ఇప్పుడు మన్నలేని పరిస్థితి మనకైతే కనబడుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వాళ్ళు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోయిన పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే వచ్చాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం మరి ఒక రకంగా స్పందించి ఏం చేయాలో, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా చూపాలా, మరి దీని గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక మళ్ళీ ఆ రోజులు గ్యాస్ కరువుతో వీధిని పడ్డ లక్షలాది మంది, నిలిచిన ఉపాధి, రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడిపోవడంతో రోడ్డున పడిన లక్షలాది మంది కార్మికులు, సిలిండర్ కోసం వేలల్లో చెల్లింపు అయినా సామాన్యుడికి అందని ద్రాక్షే. ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్న రోజువారీ కూలీలు గ్యాస్ సిలిండర్ను మోదీ ఎత్తి వచ్చే మార్ఫింగ్ ఫోటోతో జమ్లా బలి అంటూ టీఎంసీ పోస్ట్ చేసింది. చమురు, ఎల్పిజి సంక్షోభం లేదని ప్రధాని మోడీ తెలిపారు. ఏజెన్సీల దగ్గర నో స్టాక్, బ్లాక్లో ఇస్తే 4,000 వరకు వసూలు. గ్యాస్ భారం మోయలేక బావర్చి సహా పలు హోటళ్లు మూత. ఆలయాల్లో నిత్యాన్నదానంపై గ్యాస్ కొరత ఎఫెక్టు. సాక్షాత్తు అయోధ్యలో కూడా నిత్యాన్నదానం చేసేది క్లోజ్ చేస్తారంటే పరిస్థితి యొక్క తీవ్ర రూపాన్ని మనమైతే ఏ రకంగా ఉందో మనమైతే అంచనా అయితే వేయవచ్చు. అలా ముగిసింది మరి బీఆర్ఎస్కు సుప్రీంకోర్టు షాక్. స్పీకర్కు నిర్ణయమే ఫైనల్ అన్న సుప్రీం కేసును మూసివేస్తున్నట్లుగా ప్రకటన. బీఆర్ఎస్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్పోజ్ చేస్తుంది. ఈ కేసు విచారణ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన దాఖలైన పిటిషన్లపై స్పీకర్ అయితే స్పందించారు. ఇప్పటికే విచారణ చేసి తగిన నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషన్లను మరి స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వెల్లడించారు. అభిషేక్ మను సింఘ్వి వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకున్నందున ఇక మీద ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని ముగించింది. అంతేకాదు 2 రోజుల్లో తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టమైతే చేసింది. అయితే దీన్ని ఒక చీకటి రోజుగా అభివర్ణించారు బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ కానీ. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా కోకాపేటలో అల్లు సినిమాస్ మరి కోకాపేటలో అల్లు సినిమాస్కు ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్గా రూపొందించారు. అల్లు సినిమాస్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ స్వాగతం పలికారు. అల్లు సినిమాస్లో అల్లు రామలింగ విగ్రహానికి సీఎం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. అల్లు సినిమాస్లో ఏర్పాటు చేసిన సీఎంకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ వివరించారు. అల్లు సినిమాస్లోని స్క్రీన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. డాల్బీ విజన్ స్క్రీన్లో అల్లు అర్జున్తో కలిసి సినిమా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పలువురు పాల్గొన్నారు. నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ అని సీఎం మరి ముఖ్యమంత్రి తెలియజేశారు. తాను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ను అని, తాను వనపర్తిలో చదువుకునే సమయంలో సినిమాలు చూడడానికి లారీలో 100 కిలోమీటర్ల దూరం కర్నూలుకు వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చేవాడమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లేదా కర్నూలు వంటి నగరాల్లో మాత్రమే సినిమాలు విడుదలయ్యేవని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. వనపర్తి వంటి పట్టణాల్లో సినిమాలు విడుదలయ్యేవి కాదని, కాబట్టి మొదటి రోజు సినిమా చూసేందుకు లారీలో కర్నూలు వెళ్ళేవాడమని ఆయన గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాను సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అని తెలిపారు. ఇక కృష్ణ ఒక సంవత్సరంలో 15 నుంచి 16 సినిమాలు నటించిన రోజుల్లో 5-6 ఏళ్లకు ఒక సినిమాలు నటించిన హీరోలను చూస్తున్నామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కోలీవుడ్ లేదా బాలీవుడ్తో పోటీ పడకుండా హాలీవుడ్తో పోటీ పడాలన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడాలని ఆయన ఆకాంక్షించారు. ఏదేమైనప్పటికీ తాను ఒక సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా మరి తన చిన్ననాటి రోజులను ఆయనైతే గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదు
100 కిలోమీటర్ల దూరమైన కర్నూలులో లారీల్లో వెళ్ళి మరి సినిమాలు చూశాను. పాత రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కవిత ఇంటికి సిబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో ట్విస్ట్. నోటీసులు అందుకున్న భర్త అనిల్. ఈ నెల 16న కోర్టుకు విచారణ ఉందని తెలిపిన అధికారులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాజాగా పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత నివాసం వద్ద గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు ఆమెకు నోటీసులు అందించారు. బంజారా హిల్స్లో ఉన్న కల్వకుంట్ల కవిత నివాసానికి మధ్యాహ్నం సిబిఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన హైకోర్టులో దాఖలైన తాజా కౌంటర్ అఫిడవిట్ వివరణ కోరుతూ కోర్టు జారీ చేసిన నోటీసులు అందించడమే అధికారుల ప్రధాన ఉద్దేశం. అయితే అధికారులు వెళ్లిన సమయంలో కవిత తన నివాసంలో అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులను కవిత భర్త అనిల్ కుమార్కు అందించారు. ఈ సందర్భంగా అధికారులు అనిల్ కుమార్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కవిత ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు వస్తారు అని అడిగారు.